ఓం ఆశుష్యశానో వృషభో యజ్ఞో ఘనః శోభనశేషణీనాం సంక్రందదో నిమిష ఏకవీరశతకో సేనా అజయత్ సాకమింద్రః సంక్రందనేన నిమిషేణ జిష్ణునా యత్కారేణ తస్య వనేన ధుష్టునా తదింద్రేణ జయదత్సహద్భం యుధో నరయిషహస్తేన వృష్ణా సైషహస్తే సనిషంగిభిర్వశీ సగ్మస్రష్టా సయుధేంద్రో గణేన దృష్టజిత్సో మమాబాహుజభ్యో మూర్ధన్వా ప్రతిహితాభిరస్తా బృహస్పతే పరిజీయారథేన రక్షోహామిత్రాగో బబాధమానః ప్రభంజన్ సేనా ప్రవృణో యుధాజయన్నస్మాకమేధ్య విచారధానాం గోత్రభిలం గోవిదం వజ్రబాహుం జయంతమజ్మ ప్రవృణంతమోజసా ఇమగో సజాతా అనువీరయధ్వమింద్రగో సఖాయో బలవిజ్ఞాయస్థవిరః ప్రవీరः సహస్వానువాజీ సహమాన ఉగ్రః అభివీరో అభిసత్వా సహోజా జైత్రమింద్రరథమాతిష్ఠ గోవిదో అభిగోత్రాణి సహసాగాహమానో గాయో వీరశతమన్యురింద్రః దుశ్యవనః ప్రతనాశాఢయుధ్యోస్మాకగోసేన అవధు ప్రయుత్సు ఇంద్ర ఆసాన్నేతా బృహస్పతిర్దక్షిణా యజ్ఞః పుర ఏతు సోమః దేవసేనానామభిభంజతి జయంతీనాం మరుదోయంత్వగ్రే ఇంద్రస్య వృష్ణోధరణస్య రాజ్ఞాదిత్యః మరుతాం శబ్ద ఉగ్రం మహామనసాం భువనచ్యవానాం ఘోషో దేవానాం జయతామనస్కార్ అస్మాకమింద్రः సమృతేషు ధ్వజేష్వస్మాకం యాయుషవస్తాజయందు ఓం పాహ్యాయురాయుః పాహి పాహ్యాయుర్మే మహాయుః పాహి పాహ్యాయుర్మే ఆయుర్మే మహాయురాయుర్మే పాహి పాహి మహాయురాయుర్మే పాహి మే పాహి పాహి మే పాహి విశ్వాయుర్విశ్వాయుః పాహి మే పాహి విశ్వాయుః పాహి విశ్వాయుర్విశ్వాయుః పాహి పాహి విశ్వాయుర్మే విశ్వాయుః పాహి పాహి విశ్వాయుర్మే విశ్వాయుర్మే విశ్వాయుర్విశ్వాయుర్మే పాహి పాహి మే విశ్వాయుర్విశ్వాయుర్మే పాహి విశ్వాయురితి విశ్వా ఆయుః మే పాహి పాహి మే పాహి సర్వాయుః సర్వాయుః పాహి మే పాహి సర్వాయుః పాహి సర్వాయుః సర్వాయుః పాహి పాహి సర్వాయుర్మే సర్వాయుః పాహి పాహి సర్వాయుర్మే సర్వాయుర్మే సర్వాయుః సర్వాయుర్మే పాహి పాహి మే సర్వాయుః సర్వాయుర్మే పాహి సర్వాయురితి సర్వా ఆయుః మే పాహి పాహి మే పాహ్యగ్నే పాహి మే పాహ్యగ్నే బాహ్యగ్నే పాహి బాహ్యగ్నే యద్యదగ్నే పాహి బాహ్యగ్నే యదు అగ్నే యదగ్నే యత్తే యదగ్నే యత్తే మీరు ఇచ్చేస్తే మీరు ఇచ్చేసి పక్కకు వస్తే అయిపోయింది సార్ ఫోటో వెనక్కి పెట్టండి ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి పక్కొచ్చేస్తే ఫైల్ పెట్టుకుంటారు సర్వే డిపార్ట్మెంట్ ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః నిత్యం ధర్మకామ సిద్ధిరస్తు భాసు రోజు మాట్లాడుతూ ఉండాల్సిందే కదా నాకు రోజు మీదే కదా మాకు గురుగారు నేను ఇస్తాను ఒక నిమిషం ఇక్కడ
Yes, yes. We work together. We discuss. Right. Okay, okay, sir. Okay, sir. I will begin the election some other time and talk to you. Thank you so much. ఈరోజు గొప్ప విషయం ఏంటంటే రెవెన్యూ డే. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఈరోజే గౌరవ మంత్రి వర్యులు ఛార్జీ తీసుకోవటం అది మా అదృష్టం. చలో ఓకే సార్ చాలా గొప్ప సంతోషం సార్. ఈరోజు ఎలా వచ్చింది మేము భయపడ్డాం రెవెన్యూ శాఖ మధ్యలో ఒప్పుకుంటారో లేదో దీనికని చెప్తా దీనికి స్టోరీ చెప్తా ఎందుకంటే సార్ I started my life with a bakery అనమాట. కింగ్ అండ్ గార్డెన్ అని చాలా ఫేమస్ ఉండేది. I was the founder of that. One of the partners. మేడం రెడ్డి గారు పెడుతున్నా మీకు రాగండి ముందు ఆఫీసర్లు అయిపోయినాయి. ఇప్పటికే 3 స్వీట్లు మీలా సన్నగా లేను నేను. చలో తీసేయండి ఇక తీసేయండి బాబా అటు పట్టుకోండి బాబా అటు పట్టుకోండి నీకేం తొందర చలో పేపర్ అమ్మేశారా మీరు? అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఈ యొక్క గురుతర బాధ్యత అప్పచెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే కుటుంబ సభ్యుడిలాగా అలాగే ఒక కొడుకులాగా భావించినటువంటి రేపల్ నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా నా శిరస్సు ఉంచి వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు అతి ముఖ్యమైన శాఖ రెవెన్యూ అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. అంత పెద్ద పోర్ట్ఫోలియో నేను ఎప్పుడు ఊహించలేదు కదా. ఒక నమ్మకంతో ఒక బాధ్యతతో మా ముఖ్యమంత్రి గారు నాకు ఆ గుర్తింపునిచ్చారు. తప్పకుండా ఏదైతే ఒక సంస్కృతి ఉంది మన తెలుగు జాతికి, నేల తల్లిని అంటే నేలని తల్లిగా మనం భావిస్తూ ఉంటాం, భూమాత అంటాము. అలాంటి డిపార్ట్మెంట్ రావటం, ఎంతో మంది రైతులకి ప్రజలకి సేవ చేసే అవకాశం కలగటం నిజంగా చాలా ఆనందదాయకం. తప్పకుండా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పాలసీలన్నీ కూడా క్షేత్రస్థాయిలో పేద ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా వారికి అందరికీ కూడా ఇప్పుడు కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పే లక్ష్యంతోనే ఒక టీం వర్క్గా అందరం కూడా ఏర్పాటయ్యి తప్పకుండా చేసుకుంటూ ముందుకెళ్తాము. ఏదైతే గత ప్రభుత్వంలో చాలా మనకి అవినీతి జరిగిందనే ఆరోపణలు తప్పకుండా అన్నీ కూడా వెలికి తీస్తాం. ఏదైతే కబ్జాలకు గురైనాయో, ఏదైతే తప్పుల దోవలో పేదవాళ్ళకి అందరూ అన్యాయం జరిగిందని చెప్పేసి ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేసి తప్పకుండా పేదవాడికి అతని భూమి అందే విధంగా చేయాల్సిన బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం. అలాగే ఎప్పుడు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా కింద స్థాయిలో కూడా పేదలకు అందుబాటులో ఉండి వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా సత్వరంగా అయ్యే విధంగా, అలాగే అయితే రీసర్వేస్ ఏదైతే ఉందో దాంట్లో కూడా పేదలకి
రైతులకి ముఖ్యంగా ఒక హెల్దీ మూమెంట్లో హెల్దీ అట్మాస్ఫియర్లో ఒక మంచి ఎన్వైరన్మెంట్లో జరగాలి తప్ప ఏదో ఒత్తిడిలో అటు ఇటు చేసి చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పేసి కూడా చెప్తాను. అది కూడా సర్వేలు కూడా చెప్తా ఉన్నారు, మా మీద ఒత్తిడి ఉండబట్టి మేము నిజంగా సర్వే చేయకుండా కూడా మేము ఇచ్చేసామని కూడా చెప్పారు. కాబట్టి అలాంటి ఒత్తిడి లేకుండా ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్లో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ కేవలం ఈ రాష్ట్రంలో ఈ యొక్క డిపార్ట్మెంట్ అద్భుతంగా పనిచేస్తూ భారతదేశంలోనే ఒక మంచి డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పే దిశగా మేమందరం టీం వర్క్గా మేము కానీ మా అధికారులందరూ కూడా కలిసి తప్పకుండా ముందుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించిన ఈ రాష్ట్ర ప్రజలకు మా ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అంతే కదా, థ్యాంక్ యూ. లేడీ పవర్ వచ్చేసారా? థ్యాంక్ యూ.